ఇప్పుడు మనం పాప చేపలు ఫ్రై చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ఫస్ట్గా బాండి పెట్టుకొని ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఫ్లేమ్లో పెట్టుకొని ఇగో చూసారు కదండి, చేపలకి ఉప్పు కారం బాగా పట్టించింది. సో అవన్నీ పక్కన పెట్టేసుకుందాం అనమాట. పట్టించి చేపలు చూసారా భలే ఉన్నాయి కదా ముక్కలు. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం చేపలని ఫ్రై చేద్దాం. ఆయిల్ని అలా అంటే కనుక మనకి తొందరగా ఫ్రై అనేది అయిపోతుంది చేప. హోటల్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూస్తున్నాం కదండి. బాగా నిదానంగా జాగ్రత్తగా ఒక ముక్కని ఫ్రై అనేది చేస్తుంది. అది సింగిల్గా వేసి చేస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కువ ముక్కలు అయితే సరిగ్గా ఉడకవేమని చెప్పి కొంచెం ఆయిల్లోని చక్కగా ఒక్కొక్క పీస్ వేసి చక్కగా ఫ్రై చేస్తుంది. ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, బయట హోటల్ స్టైల్లో ఫిష్ ఫ్రై అనేది ఎలా చేస్తుందో పాప. అచ్చు బయట హోటల్లో వేపిన ముక్కల్లాగే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి చూడడానికి. సూపర్ ఉన్నాయండి, అసలు చాలా బాగున్నాయి. బయట మనం ఫిష్ ఫ్రై తెచ్చుకుంటాం కదా వేపినవి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. ఏం డిఫరెన్స్ లేదు. మనం బయట తెచ్చుకునేవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. బాగా చేసింది కదండి మా పాప. చూసారు కదండి హోటల్ స్టైల్ మన ఫిష్ ఫ్రై. అచ్చం హోటల్లో ఎలా అయితే ఫ్రై చేస్తారో పాప అలాగే ఫ్రై చేసింది. చాలా టేస్టీగా ఉందండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తాను. గార్నిష్ కూడా ఎలా చేసింది సరే, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర. దీంట్లో నిమ్మకాయ మిస్ అయిందండి. నిమ్మకాయ పిండుకొని తింటే అసలు చాలా బాగుంది. అసలు డిఫరెంట్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎక్కువ కారం కూడా లేదు, లైట్ కారమే. సో చూసుకొని మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. ఓకే, చూసారు కదండి మా ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వంటని షేర్ చేసుకోండి. అలాగే మా వంటకి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. ఓకేనా? మా వంటను లైక్ చేయండి.